గుంటూరు జిల్లా తాడికొండ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవ వేడుకలకు సిద్ధమైంది. రేపటి నుంచి 2 రోజుల పాటు వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శారదా విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ నాణ్యమైన విద్య కోసం వ్యవసాయ పరిశోధన విద్యార్థులను తయారు చేయడం తమ ముఖ్య ఉద్దేశమన్నారు. వజ్రోత్సవ వేడుకలకు రాజకీయ నాయకులు, పూర్వ మంత్రులు, యూనివర్సిటీ ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఆహ్వానం పలికామన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, టూరిజం మంత్రి కందుల దుర్గేష్ తదితరులు పాల్గొనున్నారని వెల్లడించారు. ప్రోగ్రామ్ షీట్ కూడా తయారు చేశానంటే అది కూడా మీకు వివరాలు ఇస్తాం. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు మా మేడం గారు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విద్యాలయం, అలాగే మా రిజిస్టర్ గారు ఇద్దరు ఈ యొక్క వజ్రోత్సవాలు నిర్వహించారు. ప్రధానంగా ఈ 29-30 తారీఖుల్లో అనేక అంశాలు ఇక్కడ జోడించి ఈ ప్రదర్శన రూపంలో కూడా మనం ఇవ్వబోతున్నాం. ముఖ్యంగా అటు రాజకీయ నాయకులతో పాటుగా గతంలో పనిచేసినటువంటి వైస్ ఛాన్సలర్స్, అలాగే గతంలో పనిచేసినటువంటి వ్యవసాయ మినిస్టర్లు, వీళ్ళందరూ కూడా ఇతర అధికారులు కూడా ఈ 2 రోజుల కార్యక్రమానికి వస్తున్నారు. అలాగే పరిశ్రమలో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్ద ఆఫీసర్స్ రావడం, అలాగే స్టూడెంట్స్ ఇతోధికంగా, రైతులు కూడా ఇతోధికంగా వస్తూ ప్రతిరోజు 2000 మంది తక్కువ కాకుండా ఈ 2 రోజుల కార్యక్రమాన్ని మన రంగా యూనివర్సిటీలో లాంగ్ ఫామ్లో నిర్వహించుకోవడానికి మనం సర్వం సిద్ధమవుతున్నాం. ఈ కార్యక్రమంలో అనేక అంశాల మీద ప్రదర్శన కూడా మనం తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మాకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో టీచింగ్, రీసెర్చ్, ఎక్స్టెన్షన్ ఈ 3 విభాగాలు ఉంటాయి. బోధన, పరిశోధన, విస్తరణ విభాగాలు ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి ప్రగతి ఏదైతే 1964 నుంచి ఇప్పటి వరకు ఏ పరిశోధన స్థానాలు కానీ, ఏ కేంద్రాలు కానీ ఏ ప్రగతి సాధించాయి, అలాగే పరిశోధన బోధనాపరంగా కాలేజీని ఇప్పుడిప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అక్కడి నుంచి ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు, వారు చేస్తున్న అంశాల మీద కూడా విస్తృతంగా విస్తరణ కార్యక్రమంతో పాటుగా దీన్ని పెద్ద ఎత్తున మనం ఎగ్జిబిషన్ రూపంలో పెట్టడం జరుగుతుంది. దీంతో పాటుగా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విద్యాలయం ఎప్పుడైతే 96 ముందు విడిపోయిందో, అంటే 96 ముందు రంగా యూనివర్సిటీ ఏర్పడింది. 2006లో అటు వెటనరీ, అలాగే 2007లో హార్టికల్చర్ విడిపోయింది. కాబట్టి అంతకుముందు ఈ 2 యూనివర్సిటీలు కూడా రంగా యూనివర్సిటీ తోటి అనుబంధంగా ఉన్నవి. వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్, అధికారులు పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్ళ సాధించినటువంటి ప్రగతి కూడా ఈ ఎగ్జిబిషన్లో పెట్టడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి తెలంగాణ స్టేట్ ఏదైతే టీజీడీఎస్సీ ఉందో ఆ యూనివర్సిటీ కూడా ఒకప్పుడు మన ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీలోనే భాగమే. 1964లో స్థాపించబడి 2024కు 60 వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంగా మేము ఏప్రిల్ 29-30 తారీఖుల్లో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క వజ్రోత్సవ వేడుకలను చేయదలుచుకున్నాం. అందుకు మన ప్రభుత్వం నుంచి వివిధ శాఖ మాత్యులు, సెక్రటరీస్, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విద్యాలయంలో పనిచేసినటువంటి వైస్ ఛాన్సలర్స్, మిగతా అందరినీ మేము ఆహ్వానించాం. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నాణ్యమైన విద్యా బోధన, నిర్దేశించినటువంటి వ్యవసాయ పరిశోధన, ఈ పరిశోధనల ద్వారా రైతులకు సేవలు అందించడానికి విస్తరణ విభాగం, ఇలాగా టీచింగ్, రీసెర్చ్, ఎక్స్టెన్షన్ అనే 3 విభాగాలు ఉంటాయి. విద్యా బోధన ద్వారా అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి విశ్వవిద్యాలయం ఇది. ఈ విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి విద్యార్థులు అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ గాను అనేక సంస్థల్లో మంచి మంచి ఉన్నత పదవులు అలంకరించడమే కాకుండా అటు పొలిటికల్గా కూడా రాణించినటువంటి విద్యార్థులు ఈ యొక్క యూనివర్సిటీ నుంచి ఉన్నారు. ఈ విధంగా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతు సేవలో సదా నిమగ్నమై ఇంకా ముందు కొనసాగాలని, ఇప్పటి వరకు చేసినటువంటి వ్యవసాయ పరిశోధన ఫలితాల వలన రైతులకు మంచి జరగాలని, రైతుల యొక్క ఆదాయం రెట్టింపు కావాలని మన ప్రియతమ ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు ఆశించినట్లుగా 2047 కంతా రైతులు అభ్యున్నతిలో ఉండాలని కోరుకుంటున్నాం. ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క వజ్రోత్సవ వేడుకల్లో అందరూ పాల్గొని దీన్ని జయకరం చేయాలని అందరికీ ఆహ్వానం తెలుపుతున్నాం.